తెలంగాణలో అంతకు మొదలు హైడ్రాతోని మస్తు తిప్పలు పడ్డారు కొందరు పబ్లిక్. మొన్నటిదాకానేమో పథకాలు సక్క రాలేవని ఇంకొందరు రందిపడ్డారు. ఇక మా భూములు సర్వే చేయొద్దని ఇంకో దిక్కు లగచెర్ల రైతులు ధర్నా చేస్తున్నారు. ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే సర్కారు చేసే ఆలోచనలతోని చాలా మంది అవస్థలు పడుతున్నారు. ఇక ఎన్నని చెప్తాం కానీ వార్తేందో మీరు చూడుండ్రి. జీహెచ్ఎంసీ బండి ముంగట ఊసొని ధర్నా చేస్తున్న గీమెవలో గాని పోలీసుల మీదకే బగ్గనే గరమైతున్నదని పరిశాన్ అవుతున్నారా? అసలు ముచ్చటైందంటే పట్నం ఉప్పల్ చిలుకా నగర్ కాడున్న ఫుట్పాత్ల మీద దుక్నాలను ఊలగొడుతున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ జేసీబీలు పట్టుకొచ్చి దుక్నాలన్నీ ఊలగొడుతున్నారు ఆఫీసర్లు. ఇక అట్లనే పార్కు పక్క ఉంటున్న గిమె పాల దుక్నాన్ని కూడా ఊలగొట్టిండ్రు ఆఫీసర్లు. అయితే 20 ఏండ్లకెంచి పాల దుక్నం నడుపుకుంటున్నా నా దుక్నాన్ని ఆఫీసర్లు అన్నాలంగా ఊలగొట్టిండ్రు. ఇంటైన లేకున్నా కూడా సొంత కాళ్ళ మీద దుక్నంతోని బతుకుతున్న ఆడ మనిషిని గిట్లా అన్నాలం చేస్తారా? నాకున్న దుక్నాన్ని గులగొడితే నేను ఎట్లా బతకాలే? నాకు న్యాయం జరిగేదాకా గీడికెంచి కదిలేదే లేదని పెట్రోల్ బాటిల్ చేతిలో పట్టుకొని జీహెచ్ఎంసీ బండి ముంగట కూసొని నిరసన చేసింది గిట్లా. పెద్దోళ్లకు రేవంత్ సర్కారు కొమ్ము కాసుకుంటా ఫుట్పాత్ల మీద బతికే మాసొంటి పేదోళ్ల కడుపు కొడుతున్నారని బగ్గనే గరమైంది. ఇక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు అటు హైడ్రా పేరు మీద మూసి నది పొంటున్న పేదోళ్ల ఇండ్లు ఊల్చిండ్రు సర్కారులు. ఇప్పుడు ఫుట్పాత్ల మీద బతికే గిసొంటోళ్ల కడుపును కూడా కొడుతున్నారు. ఏమన్నంటే చట్టం ముంగట అందరూ సమానమే అంటున్నారు సర్కారులు. పాపం ఏండ్ల సంధి గీడనే పాలదంద వేసుకునే గీ అక్కనైతే మస్తుగా బాధపడుతున్నది దుఃఖం పోయిందని. మరి గప్పట్ల కుమారాంటికి గిట్లనే జరిగితే రేవంత్ అన్న గామనేమనుకుండ్రి అని మళ్ళా దుఃఖం పెట్టుకొని ఇచ్చిండు. మరి గీ అక్కేం పాపం చేసింది? గీ అక్క లెక్కనే ఫుట్పాత్లను నమ్ముకొని దందలు వేసుకునేటోళ్ళు చాలా మందే ఉన్నారు. మరి గాళ్ళందరి పరిస్థితి ఏంది అని సర్కారు మీద గరమైతున్నారు గిసొంటోళ్ళ బాధలను యుత్తున్నోళ్ళు.